హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై లైఫ్ 2610. ఈరోజు మనం బేబీకార్న్ కర్రీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా 250 గ్రాముల వరకు బేబీకార్న్ తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇక్కడ చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. బేబీకార్న్ ముక్కల్ని 1 ఇంచు ఉండే విధంగా కట్ చేసుకోవాలండి. 1 ఇంచు ఉంటే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని బేబీకార్న్లని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1/2 లీటర్ నీళ్ళు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పక్కన ఉంచిన బేబీకార్న్ ముక్కలన్నీ వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత బేబీకార్న్ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా చాక్తో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా బేబీకార్న్ వచ్చినట్లయితే బేబీకార్న్ ముక్కలన్నీ ఉడికిపోయినట్లే. బేబీకార్న్ ముక్కలన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ బటర్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 బిర్యానీ ఆకుని 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 మీడియం సైజు ఉల్లిపాయను పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 మీడియం సైజు టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బేబీకార్న్ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల బేబీకార్న్కి మసాలాలు, ఉప్పు అన్నీ బాగా పడతాయి. మూత తీసి ఒకసారి బాగా కలిపి 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలి. ఒకసారి బాగా కలిపి మూత పెట్టుకుని మరొక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. నూనె పైకి తేలి గ్రేవీ దగ్గరికి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నూనె ఈ విధంగా పైకి తేలి కర్రీ దగ్గరికి వచ్చిన తర్వాత 1 స్పూన్ కసూరి మేతి, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచిగా బేబీకార్న్ కర్రీ రెడీ అయిపోతుంది.